నిన్ను సేవింపనొల్లని జనమైనా రాజ్యమైనా నిలువదు. అట్టి జనములు నిర్మూలం చేయబడతాయి. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములు, సరళ వృక్షములు, గొంజి చెట్లు నీ యొద్దకు తేబడతాయి. నేను నా పాదస్థలాన్ని మహిమపరుస్తాను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదటికి వచ్చి సాగిలపడతారు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదాల మీద పడతారు. యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనని నీకు పేరు పెడతారు. నీవు విసర్జించబడటాన్ని బట్టి, ద్వేషించబడడాన్ని బట్టి ఎవడూ నీ మార్గాన్ని దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను, బహుతరములకు సంతోష కారణముగాను చేస్తాను. యెహోవానైన నేను నీ రక్షకుడనని, బహుపరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుణ్ణని నీకు తెలియబడునట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు తాగుతావు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెస్తున్నాను, ఇనుముకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెస్తున్నాను. సమాధానమును నీకు అధికారులుగా, నీతిని నీకు విచారణకర్తగా నియమిస్తున్నాను. 17వ వచనం. సోదరీ సోదరులారా, ఈ అధ్యాయంలో పరిశుద్ధాత్మ మనకెన్నో అమూల్య సత్యాలు నేర్పుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుండి 46వ వచనం వరకు యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు, జాతులపై దేవుని తీర్పునకు కారణం వీరు యూదజాతిని నిర్లక్ష్యం చేశారు, అవమానపరిచారు. తన మహిమతో మనుష్య కుమారుడు, ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉంటాడు. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలువబెడతాడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనండి. నేను ఆకలిగొన్నాను, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిగొన్నాను, నాకు దాహమిచ్చారు. పరదేశినై ఉండగా నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉండగా నాకు బట్టలిచ్చారు. రోగినై ఉండగా నన్ను చూడవచ్చారు. చెరసాలలో ఉండగా నా వద్దకు వచ్చారు. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసింది నాకు చేసినట్లే. అప్పుడాయన ఎడమవైపున ఉన్నవారిని చూచి అంటాడు, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికి, వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోకి పోండి. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగు చేయలేదు గనుక నాకు చెయ్యలేదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. వీరు నిత్య శిక్షకు, నీతిమంతులు నిత్య జీవమునకు వెడతారు. ఇశ్రాయేలును తిరస్కరించిన జాతులకు దేవుని తీర్పు ఎంత తీవ్రమైనదో ఈ మాటలలో మనం గ్రహించగలం. 1000 ఏండ్ల పాలనలో జరగబోయే సంఘటన ఒకటుంది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10 నుండి 11వ వచనం వరకు. పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి కింద ఉన్న వారిలో కాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడాయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకనుగ్రహించాడు. 1000 ఏండ్ల పాలనలో ప్రతి మోకాలు యేసు ప్రభువుకు వంగక తప్పదు. ఇష్టమున్నా లేకపోయినా యేసు నామమునకు ప్రతి మోకాలు వంచబడుతుంది. 1000 ఏండ్ల పాలన తర్వాత సైతాను కొంతకాలం వదిలిపెట్టబడతాడు. తిరుగుబాటు మనస్తత్వం గలవారంతా సైతానును వెంబడిస్తారు. అదే చివరి తిరుగుబాటు.
అప్పుడు దేవుని రాజ్యంలోని నిత్యత్వపు పరిమాణం అందరికీ కానవస్తుంది. అప్పుడు భూమి ఆకాశాలలో కొన్ని మార్పులు కనపడతాయి. నూతన భూమి, నూతన ఆకాశం ఏర్పడతాయి. దేవుడు సమస్తమును కొత్తదిగా చేస్తాడు. పాతదానికి మెరుగులు దిద్దటం కాదు, అంతా నవనూతనమవుతుంది. ఆయన యందు విశ్వసించిన వారంతా కొత్త మనుషులవుతారు. వారికి కొత్త స్వభావం వస్తుంది. అది మహిమాన్వితమైన మహోజ్వలమైన దినం. యెషయా 2వ అధ్యాయంలో చెప్పబడినట్లు యెరూషలేము ప్రపంచానికి కేంద్ర బిందువు అవుతుంది. ఆ రోజున ఆశీర్వాద వర్షం భారీగా కురుస్తుంది. యెరూషలేము ఐశ్వర్యం పోయిందంతా మళ్లీ వచ్చేస్తుంది. ఆ రోజున ఇత్తడి కాదు, అంతా వెండి బంగారుమయమే. విలువైన ఖనిజాలు ఆ రోజున సర్వసాధారణమైపోతాయి. 18వ వచనం, ఇకను నీ దేశమున బలాత్కారం అనే మాట వినపడదు. నీ సరిహద్దులలో పాడు అనే మాట కాని, నాశనము అనే మాట కాని వినపడదు. రక్షణే నీకు ప్రాకారములని, ప్రఖ్యాతే నీ గుమ్మములని నీవు చెప్పుకుంటావు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగివ్వడానికి చంద్రుడు ఇక ప్రకాశించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవుతాడు. నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడు. నీ సూర్యుడింకా అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు. నీ దుఃఖదినాలు సమాప్తమవుతాయి. నీ జనులందరూ నీతిమంతులై ఉంటారు. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను, నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుంటారు. యేసే లోకానికి వెలుగు. ఆయనే నూతన యెరూషలేముకు వెలుగు. వేరే వెలుగు, విద్యుత్ శక్తి అక్కర్లేదు. సూర్యచంద్రులకు అప్పుడు పూర్తి ప్రకాశం వస్తుంది. ఈ అధ్యాయంలో ముగింపు వచనం మనకు గొప్ప ఆశీర్వాదం. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అవుతాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమవుతాడు. యెహోవానైన నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెడతాను. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఎంత ఆశ్చర్యం! ఒంటరి అయినవాడు 1000 మంది అవటమా? అబ్రాహాము ఒంటరి అయి ఉండగా దేవుడు అతణ్ణి పిలిచాడు. అతణ్ణి ఆశీర్వదించి అతణ్ణి పెక్కుమంది అయ్యేటట్లు చేశాడు. కుడివైపునకు ఎడమవైపునకు వ్యాపిస్తారు. అతని సంతానం అన్యజనముల దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు. పాడైన పట్టణాలను నివాస స్థలముగా చేస్తారు. వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇశ్రాయేలును తిరిగి దాని పూర్వస్థితికి తెచ్చే కార్యాన్ని దేవుడు ఒక్కసారి ఆరంభించాడంటే అది పూర్తయ్యేందుకు ఎక్కువ కాలం పట్టదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 11వ వచనంలోని దైవాశీర్వాదం విన్నారా? మీ పితరుల దేవుడైన యెహోవా మీ జనసంఖ్యను 1000 రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించునుగాక. దేవుడు తాను తలపెట్టిన కార్యాన్ని త్వరగా చేస్తాడు. ఆలస్యం చెయ్యడు. ఒంటరి అయిన వ్యక్తిని 1000 మందిగా చేస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనంగా చేస్తాడు. దేవుడన్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్పజనమైన ఇశ్రాయేలు, భయపడకండి. నీవు పర్వతాలను నూరుస్తావు, వాటిని పొడి పొడి చేస్తావు, కొండలను పొట్టులాగా చేస్తావు. లూకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనంలో ప్రభు అన్నాడు, చిన్న మంద, భయపడకండి. మీకు రాజ్యం అనుగ్రహించటం మీ తండ్రికి ఇష్టం. గిద్యోను సైన్యం 300 మంది, అయితే శత్రు సైన్యం అసంఖ్యాకులు. కాని ఒక్కొక్కరిని దేవుడు 10 మందిని చేశాడు. దానియేలు 2వ అధ్యాయం 34వ వచనంలో ఒక చిన్న రాయి ఆ ప్రతిమపై పడి దాన్ని విరగ్గొట్టి సర్వభూతలమంత మహాపర్వతమైంది. యిర్మీయా 30వ అధ్యాయం 19వ వచనం, జనములు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపచేస్తాను. ఈజిప్టులో ఉండగా
ఈజిప్టు వారు ఇశ్రాయేలీయులను శ్రమపెట్టిన కొలది వీరు విస్తరించి ప్రబలమయ్యారు. యేసు ప్రభువు చెప్పిన ఆవగింజ దృష్టాంతం ఈ సందర్భంలో ఎంతో అర్థవంతమనిపిస్తుంది. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే కాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించునంత పెద్ద చెట్టవుతుంది. ఆదికాండం 32:10 యాకోబు చేసిన ప్రార్థన, దేవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటాను, ఇప్పుడు నేను 2 గుంపులయ్యాను. అబ్రహామీయ వాగ్దానం మరోసారి మనం జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ఆకాశ నక్షత్రాలను లెక్కించగలవా? నీ సంతానం అలాగే అవుతుంది. అతడు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అతడు దేవుని వాగ్దానమును సందేహించలేదు. దేవుడు తన వాగ్దానాల నెరవేర్పును త్వరపరుస్తాడు. 2 కొరింథీ 6:2 ఇదిగో, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. దేవుడు తాను చెప్పింది శీఘ్రంగా జరిగిస్తాడు. సమాధానకర్త అయిన దేవుడు సైతానును మన కాళ్ల కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు. యోబు గ్రంథం 8:7 నీ స్థితి మొదట కొద్దిగా ఉండినా తుదకు నీవు మహాభివృద్ధి నొందుతావు. పంట కోతకు వచ్చింది, వెంటనే కొయ్యాలి. సోమరి, చీమల యొద్దకు వెళ్ళు, నేర్చుకో. చీమలు కోతకాలమందు ధాన్యము కూర్చుకుంటాయి గదా. అందుకే మొర్దెకై ఎస్తేరును హెచ్చరించాడు. ఎస్తేరు గ్రంథం 4:14 ఈ సమయాన్ని బట్టి నీవు రాజ్యానికి వచ్చావేమో ఆలోచించుకో. ప్రియ శ్రోతలు, ప్రకటన గ్రంథం 21:23-24 ఈ పాఠం ముగిస్తాము. ఆ పట్టణాన్ని ఆత్మనేత్రాలతో చూడండి. ఆ పట్టణములో ప్రకాశించడానికి సూర్యుడైనా చంద్రుడైనా దానికి అక్కరలేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశిస్తున్నది. గొర్రెపిల్లే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తెస్తారు. మరో మాట, ఈ ప్రవచనాత్మక వాగ్దానాలు మనం వింటూ ఉంటే మనకు ఏమనిపిస్తోంది? ఈ వాగ్దానాలు త్వరగా నెరవేరాలి. అయితే దేవుని గడియారం వైపు చూడండి. మన గడియారాలను తీసి అవతల పెట్టేయండి. మానవ చరిత్ర అంతా ఆయన చేతిలో ఉంది. మన ప్రణాళికలు ఆయన సంకల్పానికి అనుగుణంగా దేవుడు రూపొందిస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4:35 ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వస్తుందని మీరు చెబుతారు గదా. ఇదిగో, మీ కన్నులెత్తి పొలాలను చూడండి. ఇప్పుడే అవి తెల్లబారి కోతకు వచ్చాయి. ఈ పంట కోత ఎప్పుడు మొదలైందనుకుంటున్నారు? అపొస్తలుల కార్యములు 2 పెంతెకోస్తుతో ఆధ్యాత్మికమైన ఈ పంట కోత మొదలైంది. పదండి, సైతానును ఎదిరించండి. ప్రకటన 12:12 అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాడు. జాగ్రత్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.